So, hi team, I'm Kumdar Reddy. I'm founder CVT Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is Q&A session 6 on MBBS Abroad 2020-24. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో సెషన్ 6 అండి. ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ 5 సెషన్స్ కంప్లీట్ అయినాయి. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆల్రెడీ డౌట్స్కి మనము క్లారిఫికేషన్ ఇచ్చున్నాము. ఆర్ఎల్స్ మీరు మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ఇంకా రిమైనింగ్ ప్రీవియస్ ఎవరైనా చూడని వాళ్ళు ప్రీవియస్గా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు Q&A సెషన్స్ దొరుకుతాయి. దట్టు మీకు ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూజివ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్గా రూల్స్ రెగ్యులేషన్స్, కంట్రీ సెలక్షన్, యూనివర్సిటీ సెలక్షన్, యూఎస్ఏ గురించి, కెనడా గురించి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, జార్జియా అన్ని కంట్రీస్ గురించి క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. జస్ట్ గో త్రూ ఇట్. అలానే ఇంకా మీకు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే వీడియోస్ చూసిన తర్వాత యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ ఆర్ వాట్సాప్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే సో టుడేస్ క్వశ్చన్స్ వస్తుంది సార్. మనకి ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్స్ వస్తారు సార్. అమెరికా ఎంబీబీఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఆ డిగ్రీ అసలు ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, బడ్జెట్ ఏంటి అడుగుతున్నారు. తర్వాత సరే సార్ మనకి యూనివర్సిటీ సెలక్షన్, కంట్రీ సెలక్షన్ అసలు ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. తర్వాత సరికి సార్ మనకి మెడికల్ పీజీ ఎగ్జామినేషన్ ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, అది యూఎస్ అయితే యూఎస్ఎంఏ రాయాలి, కెనడాలో అయితే కెనడా ఎగ్జామ్ మెడికల్ పీజీ ఎగ్జామ్ రాయాలి. ఇలా ఏ కంట్రీస్ సంబంధించి ఆ కంట్రీస్ ఉంటే అసలు ఏది బెటర్, అవుట్ ఆఫ్ వెళ్ళడం బెటరా, యూఎస్ఎం వెళ్ళి యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మెడికల్ ఫిజిక్ వెళ్ళడం బెటరా, లేకపోతే ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాయడం బెటర్ అడుగుతున్నారు. తర్వాత సరికి అడ్మిషన్ ప్రొసీజర్, సో ఎప్పటి వరకు అడ్మిషన్స్ ఉంటాయి, లాస్ట్ డేట్ ఏంటి అడుగుతున్నారు. తర్వాత సరికి ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత మనం ఏం చేయాలి అడుగుతున్నారండి. సో ఓకే, సో టుడేస్ సెషన్ కంప్లీట్ చేద్దామండి. సో వాళ్ళు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ సార్ మనకి ఎంబీబీఎస్ సరే ఫస్ట్ సరికి అడ్మిషన్స్ ఎప్పుడు లాస్ట్ డేట్ అడుగుతున్నారండి. సో అడ్మిషన్ లాస్ట్ డేట్ సార్ మనకి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రకమైన అడ్మిషన్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్కి 10 అడ్మిషన్స్, 20 అడ్మిషన్స్, 50 అడ్మిషన్స్, 100 అడ్మిషన్స్, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీకి డిఫరెంట్ అడ్మిషన్స్ ఉంటాయి. కాబట్టి అవి ఎప్పుడు క్లోజ్ అవుతాయో మనకు తెలియదు. రైట్ నౌ అయితే అన్ని ఓపెన్ ఉన్నాయి, ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ యూనివర్సిటీ. ఎందుకంటే మనం ఒక్కరమే కాదు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరైనా అప్లై చేస్తారు కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి. సో కాబట్టి ఎప్పుడైనా ఫిల్ అవ్వచ్చు, మనం ఏమేం చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఎవరైనా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అవి క్లోజ్ అయిన తర్వాత ఏంటంటే ఆ యూనివర్సిటీ కూడా వేరే యూనివర్సిటీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. అది మీకు ఏంటంటే వన్స్ మీకు అడ్మిషన్ వద్దనుకుంటే అప్పుడు తర్వాత అది రిఫండబుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇండియాలో సీట్ వచ్చినా సరే మీకు రిఫండబుల్ ప్రాసెస్ ఉంటుంది, నో ప్రాబ్లమ్ ఇట్. మీరు నీట్ ఎగ్జామ్, నీట్ రిజల్ట్స్ అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు. వన్స్ రిజర్వ్ అయిన తర్వాత మీరు రిజర్వ్ చేయకుండా నీట్ ఎగ్జామ్ తర్వాత, నీట్ రిజల్ట్స్ తర్వాత, కౌన్సిలింగ్ తర్వాత అక్కడ రాకపోతే అప్పుడు వెళ్దాం అనుకుంటే మాత్రం అప్పుడైతే అడ్మిషన్స్ ఉండవు. సో జస్ట్ మీరు నామినల్ అమౌంట్ 12,500 40,750 ఇంక్లూడింగ్ జిఎస్టీ అయితే మీకు జస్ట్ మీరు ఎలా బుక్ చేసి పెట్టుకుంటే ఫర్దర్గా మీకు వద్దు అనుకుంటే మీరు తర్వాత రిజర్వ్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ మీ అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుంది. ఓకేనండి. సో కాబట్టి దాని గురించి మీరు ఎలాంటి ఆలోచించవద్దు. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకేనండి. తర్వాత సరికి అడ్మిషన్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత ఏం చేస్తారు. సో మనకు కావాలంటే సరే మనకి మెడికల్ పీజీకి వెళ్ళొచ్చు, లేదు అంటే మనము నార్మల్ డాక్టర్గా మనము జనరల్ డాక్టర్గా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ అని చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మినిమల్ శాలరీ వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్, మీరు గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయొచ్చు, నార్మల్గా ఏదైనా చేయొచ్చు. సో ఎప్పుడున్న రూల్స్ ప్రకారం ఏంటంటే 100% సరే మ్యాండేట్గా మనము మెడికల్ పీజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత సూపర్ స్పెషాలిటీ, సూపర్ స్పెషల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ మనం అట్లీస్ట్ ఒక పీజీ అనేది చేస్తే మనకు సపోర్టివ్గా, ఎకనామికల్గా, ప్రొఫెషనల్ వైజ్గా గ్రోత్ ఉంటుంది అనమాట. జస్ట్ ఎంబీబీఎస్ వరకు అయితే సరిపోదు. జస్ట్ ఒక 50,000 to 40,000 శాలరీ వస్తుంది. అదే మెడికల్ పీజీ చేస్తే 4 times 5 times ఇంక్రీజ్ అవుతుంది ఆ 50,000 మీద. సో కాబట్టి కంపల్సరీ నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, మెడికల్ పీజీ కూడా అట్లీస్ట్ ఒక డిగ్రీ అని ఉండాలి. దాంట్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషలైజేషన్, ఇంకా నెంబర్ ఆఫ్ దాన్ని బట్టి మీకు ఇన్కమ్ అనేది దట్టు మీకు అనేది పెరుగుతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, ఓన్లీ ఎంబీబీఎస్ తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా జాబ్కి వెళ్ళొచ్చు, మెడికల్ పీజీ చేయొచ్చు, లేదా ఇంకో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. తర్వాత సో ఎంబీబీఎస్ అని అమెరికా ప్రొసీజర్ అడుగుతున్నారండి. సో సార్ మీకు అమెరికాలో ఎంబీబీఎస్ ఏ విధంగా ఉంటుంది సార్. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి 10+4 సిస్టమ్ అండి. మనదోసరికి 10+2 సిస్టమ్. వాళ్ళ 10+4 సిస్టమ్, మనదోసరికి 10+2 సిస్టమ్. సో 10+4 సిస్టమ్ అంటే సార్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత 2 years మళ్ళీ అడిషనల్ ఇంటర్మీడియట్ చదవాలి. దాన్ని బీఎస్ కోర్స్ అంటారు, లేదా ప్రీ మెడిసిన్ అంటారు, ఏదైనా అంటారు. తర్వాత వచ్చరికి మనకి అక్కడ ఎండి కోర్స్ అంటారు. ప్రీ మెడిసిన్ అయిన తర్వాత అక్కడ 4 years మాత్రం ఎండి కోర్స్ అండి. మనకి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం 4.5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఉండాలి ఖచ్చితంగా. సో బట్ అక్కడ వచ్చరికి మనకి ఏంటి ఎండి 4 years మాత్రం ఉంటుంది. దట్టు కూడా అది 2 years ఎండి అయిన తర్వాత దాంట్లో తర్వాత సరే మనకి యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 అని, స్టెప్ 2 అని, స్టెప్ 3 అని ఉంటుంది. సో మీరు డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదండి. డైరెక్ట్ ఎంబీబీఎస్ మీరు యూఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా కానీ లేదు. ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అంటారు. దట్టు వచ్చేసరికి వయా కరేబియన్ ఐలాండ్స్ ద్వారా వెళ్ళాలి. త్రూ వయా యూఎస్ఎంఎల్ఈ మాత్రమే. ఇది కూడా కరేబియన్ ఐలాండ్స్ వెళ్తే మాత్రం కంపల్సరీగా CAMHP
క్యామెచ్ అప్రూవ్డ్ మ్యాండేటరీగా ఉండాలి. క్యామెచ్ లేకపోతే ఆ డిగ్రీ యూఎస్ లో ఇన్వాలిడ్. సో ఈ డిగ్రీ వచ్చేసరికి రైట్ నో వచ్చేసరికి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం కెరీబియన్ ల్యాండ్స్ ద్వారా యూఎస్ఎంఎల్ యూకే ఆ ప్రోగ్రామ్ వెళ్తే మాత్రం ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్. ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అది వ్యాలిడ్ అవ్వదు. సో మీరు వెళ్ళినా సరే వ్యాలిడ్ అవ్వకపోయినా పర్లేదు యూఎస్ వెళ్ళాలనుకుంటే యూఎస్ఎంఎల్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉంటాయి. అవి 100% పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే ఆ కాలేజీలో మీరు చదివే కాలేజీ క్యామెచ్పై అప్రూవల్ ఉండాలి. క్యామెచ్ అప్రూవల్ ఉండాలి. క్యామెచ్ అప్రూవల్ ఉండాలంటే మినిమం 90 లక్షల నుంచి 2 కోట్లు అవుతుంది బడ్జెట్. సో మీకు ఓవరాల్ గా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 100% సక్సెస్ రేట్ వస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇది వెరీ వెరీ అన్హెల్దీ అనమాట. సో మనకి అట్లీస్ట్ ఇండియాలోనే ఒక డిగ్రీ ఉండాలి. సో మరి అటు నుంచి అటు యూఎస్ఎంఎల్ వెళ్తారు. యూఎస్ఎంఎల్ స్టెప్ 1, స్టెప్ 2 రాస్తారు. స్టెప్ 3 క్వాలిఫై అవ్వకపోతే ఓకే అయితే ఓకే, మనకి ఎందుకు 1% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అయితే ఓకే, అవ్వకపోతే మీరు ఇండియా వచ్చి ఇండియాలో ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. అటు యూఎస్ వెళ్ళాలంటే యూఎస్లో కూడా ఆ డిగ్రీ మీరు యూఎస్ఎంఎల్ స్టెప్ 3 అవ్వకుండా మీరు ప్రాక్టీస్ చేయడానికి యువర్ నాట్ ఎలిజిబుల్. యువర్ అన్కంప్లీట్ డాక్టర్ కాబట్టి మీరు ఏదో నార్మల్ చిన్న కోర్సులకు వెళ్ళాలి. అప్పటికి బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. ఇండియా రావడానికి కుదరదు. యూఎస్లో వీసా రావాలంటే అది కుదరదు. 1 or 2 years ఇస్తారు. సో కాబట్టి ఇన్కంప్లీట్ డిగ్రీ వస్తుంది. అట్లీస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడున్న రూల్స్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ మనం చదువు ఏంటంటే మీరు ఎంబీబీఎస్ 100% ఒక యూనివర్సిటీ ఒక కంట్రీలో మంచి యూనివర్సిటీ మంచి కంట్రీలో కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీరు ఇండియా రండి, నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోండి. ఆ తర్వాత మీరు యూఎస్ఎంఎల్ఏ యూకేనా కెనడా ఆ తర్వాత ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక డిగ్రీ బ్యాకప్ ఉండాలి. ఎందుకు ఇండియా నేను రమ్మంటున్నానంటే ఇండియాలో వచ్చిన పాపులేషన్ ఎక్కువ. మనకు పాపులేషన్ ఎక్కువ ఉంటే పేషెన్స్ ఎక్కువ ఉంటారు. పేషెన్స్ ఎక్కువ ఉంటే మనకి ఓపీ ఎక్కువ ఉంటుంది. ఓపీ ఎక్కువ ఉంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. సో వన్స్ ఇక్కడ మనం ఒక సెటిల్ అయిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ కుదరదు యూఎస్ వెళ్ళాలనుకుంటే అప్పుడు మీరు యూఎస్ఎంఎల్ స్టెప్ 1, స్టెప్ 2 రండి. అక్కడ ఓకే అనుకుంటే అటు వెళ్ళొచ్చు. లేదనుకుంటే హ్యాపీగా మనకి ఇక్కడ సెకండ్ ఇక్కడ మనకు ఒక స్టాండర్డైజ్డ్ ఇన్కమ్ ఉంటుంది కదా. సో అలా కాకుండా మీరు అటు నుంచి అటు యూఎస్ అటు నుంచి అటు ఇందాక కూడా జార్జియా గురించి అడుగుతుంది. జార్జియా 3 years అక్కడ అటు నుంచి అటు యూఎస్ వెళ్ళొచ్చు, యూకే వచ్చు. అటు నుంచి అటు యూఎస్ఎంఎల్ స్టెప్ 1 రాస్తాను, స్టెప్ 2 రాస్తాను, అటు నుంచి అటు యూఎస్ వెళ్ళొచ్చు. ఎంబీబీఎస్ తో పాటు అంటారు. ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అండి. రూల్స్ ప్రకారం ఏంటంటే స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్. అంటే మీరు ఎంబీబీఎస్ పార్ట్లో సగం 2 సంవత్సరాలు ఒక చోట 2 సంవత్సరాలు ఒక చోట చదివితే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి రూల్స్ అనేవి వెరీ వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. అందుకు నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీగా మీరు ఒక కంట్రీ ఒక యూనివర్సిటీ ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. సేమ్ లైక్ దట్ ఇండియా. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియాకి రండి. ఇండియాలో మనం 100% సక్సెస్ అవుతాము. నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఒక మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. 100% నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే 100% మెడికల్ పీజీ వస్తుంది. నేను టుమారో చెప్తా అసలు ఏ విధంగా ఇండియాలో మెడికల్ పీజీ ఫ్రీగా వస్తుంది అనేది. ఓకేనండి. సో మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పా హౌ టు గెట్ ద ఫ్రీ మెడికల్ పీజీ సీట్ ఇన్ ఇండియా అని. సో 100% వస్తుంది. ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ ఉంది, మన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాపులేషన్ తక్కువ, రిక్వైర్మెంట్ తక్కువ. పాపులేషన్ ఉంటే కదా మనకి పేషెంట్స్ ఎక్కువ ఉంటే మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ పేషెంట్స్ తక్కువ, పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు పేషెంట్స్ తక్కువ ఉంటే మన రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. సో రిక్వైర్మెంట్ తక్కువ ఉండి అక్కడ మనం జాబ్లు ఎత్తుకుంటే హై కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ మనం తట్టుకొని నిలబడాలి అంటే చాలా టైం పడుతుంది. చాలా టైం పట్టినా ఓకే, ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతారు, క్రోర్స్లో అవుతుంది. సరే అదైనా పర్లేదు, గ్యారంటీ ఉందంటే అది లేదు. 1%, 2% ఛాన్సెస్. సో అందుకని ఇండియా 100% బెటర్. సో తర్వాత నెక్స్ట్ ఈజీయా లేకపోతే యూఎస్ఎంఎల్ యూజియా లేకపోతే యూకే పీజీకి అడుగుతున్నానండి. 100% నెక్స్ట్ ఇస్ ద బెటర్. మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంది. పాపులేషన్ ఎక్కువ ఉంటే పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. పేషెంట్స్ ఎక్కువ ఉంటే మన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, డాక్టర్ రిక్వైర్మెంట్. అదే మీరు యూఎస్ఏ, యూకే, కెనడా తక్కువ పాపులేషన్ 5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు ఉంటుంది. అది ఆల్ ఓవర్ ఇండియా అందరు రాస్తారు, ఆల్ ఓవర్ ద వరల్డ్ రాస్తారు. ఇదైతే మన ఇండియన్స్ మాత్రమే. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మనం దాంట్లో సర్వే అవ్వలేము. అవ్వచ్చు, 1% మాత్రమే ఉంటుంది. దట్టు ఎక్స్పెన్సివ్, మోర్ ఎక్స్పెన్సివ్. 2 కోట్లు, 3 కోట్లు అవుతుంది. అది ఇండియా అనుకోండి, మీకు అంత అవుతుంది కదా. హ్యాపీగా మంచి యూనివర్సిటీ మీరు ఎలా సెలెక్ట్ చేసుకో. అందుకే కంట్రీ యూనివర్సిటీ ఇంపార్టెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రేపు యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా, నెక్స్ట్ ఏదైనా క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏదో బడ్జెట్ అనో లేకపోతే 1,00,000, 2 లక్షల డిఫరెన్షియేషన్ అనో లేకపోతే మన ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ వెళ్తున్నారు, అక్కడ ఆ కంట్రీ బాగుంది, ఈ కంట్రీ బాగుంది, అది ఇదని ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటే మాత్రం 100% సక్సెస్ అవ్వలేరు. ఇప్పుడు మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ మంచి కంట్రీస్. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ యూకే అన్ని ఒకటే సంబంధించి అంత క్లినికల్ ఎక్స్పోజరు, ప్రాక్టికల్ బేస్డ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. తర్వాత మనకి ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి, క్లినికల్ ఓరియంటెడ్ ఉండాలి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉండాలి. అంటే మంచి మన సబ్జెక్ట్ కంటెంట్ ఉండాలి మన దగ్గర. ప్రాక్టికల్ కంటెంట్, సబ్జెక్ట్, ఎనాలిటిక్స్, ప్రాపర్ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే 100% నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు, యూఎస్ఎంఎల్ క్రాక్ చేయొచ్చు. అవన్నీ రావాలంటే మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే ఎన్ఎంసీ రూల్స్ పెట్టింది. ఓకేనండి. దాన్ని బట్టి ఒక కంట్రీ, దాన్ని బట్టి ఒక యూనివర్సిటీ. మీరు ఎప్పుడైనా ఒక యూనివర్సిటీ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తర్వాత మనము మెడికల్ పీజీ ఎలా అది ఆలోచించండి. ఎంబీబీఎస్ వరకు అంటే
ఎంబీబీఎస్ అయినా సరే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మంచి మంచి క్లినికల్ ఎక్స్పోజర్, మంచి నాలెడ్జ్, మంచి సబ్జెక్ట్ ఉండాలి. మంచి నాలెడ్జ్, మంచి క్లినికల్ ఎక్స్పోజర్, మంచి సబ్జెక్ట్ కావాలంటే మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్ రూల్స్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని 100% సక్సెస్ అవుతారు. దర్ ఇస్ నో డౌట్ ఎట్. ఓకేనండి. సో అది సో ఆ విధంగా మన మెడికల్ ఫీజు ఎలా, మన కెరియర్ ఎలా, మన ఏంటంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే 100% ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఆ ప్రొసెసర్ అనేది. ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, రేపు మెడికల్ ఫీజు సెలెక్ట్ చేయాలని, నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని, యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయాలన్నా, తర్వాత సబ్జెక్ట్, నేను చెప్పే సబ్జెక్టు, కంటెంట్, రూల్స్, రెగ్యులేషన్స్. ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు యూఎస్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా ఒకటే వే. అక్కడ ఫెయిల్ అయ్యారనుకోండి ఇంక నో ఆప్షన్, జీరో. అదే మనకి ఎన్ఎఫ్సి రూల్స్ ఫాలో అయ్యి మీరు వెళ్ళారనుకోండి మనకు డబుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ కంట్రీలో డిగ్రీ వస్తుంది, ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే మరి మళ్ళీ ఇండియా వచ్చి ఇండియాలోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదే జర్మనీయో, సెంట్రల్ అమెరికానో, అమెరికన్ ఇలా వెళ్ళారనుకోండి ఆ డిగ్రీ అసలు అక్కడే ఇన్వాలిడ్ అయినప్పుడు ఇండియా 100% ఇన్వాలిడ్ అవుతుంది, యూరోప్ లాంటి కంట్రీస్. సో కాబట్టి అందుకని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా తెలుసుకోండి, మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి ఆ స్టాండర్డ్స్, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే స్టాండర్డ్స్ రేపు యూఎస్ఎంఎల్ఏకి, యూకేకి, కెనడాకి నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించేటట్టు చూసుకోండి. దాన్ని బట్టి కంట్రీ, దాన్ని బట్టి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. 100% అనేది సక్సెస్ అవుతారు, తెలిసిన డేటా. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్. రైట్ అయితే అడ్మిషన్స్ ఆల్ మంచి మంచి యూనివర్సిటీలో ఓపెన్ అయ్యండి. ఎవరైనా రిజల్ట్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఓకే, డోంట్ వేస్ట్ ఫర్ నీట్ ఎగ్జామ్, నీట్ రిజల్ట్స్, నీట్. ఓకే, థ్యాంక్ యూ.